ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 15 ఫిబ్రవరి 2026 ఆదివారము. దినవిశేషము మరియు పంచాంగము. దినవిశేషం ఏంటంటే మహాశివరాత్రి. ఈరోజు రాత్రి 12 గంటల 14 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 13 నిమిషాలకి నిశిత కాలము, అంటే నిశి పూజా సమయము. ఆ సమయం వరకు జాగరణ చేయాలి మరియు ఉపవాసం చేయాలి. ఆ సమయంలో నిశి పూజ సమయంలో నిటారుగా వెన్నుముకను నిటారుగా పెట్టి కూర్చుంటే లింగోద్భవం మీ ఆలోచనలో, మీ బుద్ధిలో, మీ శరీరంలో అవుతుంది. బ్రహ్మాండంలో అయ్యిందే పిండంలో అవుతుందని శాస్త్రం. కాబట్టి శ్రద్ధగా ఉండండి, ఖచ్చితంగా శివకృప కలుగుతుంది. పంచాంగం ఏంటంటే స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4 గంటల 13 నిమిషాలకి నుండి 5 గంటల 13 నిమిషాలకి బ్రాహ్మీ ముహూర్తం. సూర్యోదయం ఉదయం 6:28కి, సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకి. ఈరోజు తిథి బహుళ త్రయోదశి సాయంత్రం 4:34 వరకు. దాని తర్వాత చతుర్దశి, అదే మహాశివరాత్రి. దాని తర్వాత నక్షత్రము, ఇది ఉత్తరాషాఢ నక్షత్రము, రాత్రి 7:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శ్రవణ నక్షత్రం వస్తుంది. వారము ఆదివార అంటే సూర్యవాసర అన్నారు. దాని తర్వాత యోగము, ఇది వ్యతిపాత యోగము, రాత్రి 2:57 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్యాన్ అనేటువంటి యోగం వస్తుంది. కరణము మణిజకరణము సాయంత్రం 4 గంటల 34 నిమిషాలు. దాని తర్వాత భద్ర అనేటువంటి ఆ యొక్క కరణం వస్తుంది. ఇది తెల్లవారి 4:57 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 7:25 నుంచి ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు దుర్ముహూర్తం, ఇది సాయంత్రం 4 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది రాత్రి 11:51 నుంచి రాత్రి 1:32 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు, ఇది మధ్యాహ్నం 12:46 నుండి రాత్రి 2:29 వరకు, మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. క్షమించాలి, మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.